దానిలో భాగంగా స్థలాన్ని ఎలా పరిశీలన చేయాలి, ఈ స్థలం మంచిదా కాదా అనేటువంటిది ఎలా తెలుసుకోవాలి అంటే, మంచి వాస్తు సిద్ధాంతి గారిని కానీ, అమ్మవారి ఉపాసకులు ఏదైనా దేవతా ఉపాసకులు కానీ మీరు తీసుకునే ముందర, ఆ స్థలాన్ని తీసుకునే ముందర వారిని తీసుకుని వెళ్ళి ఆ స్థల వీక్షణ చేయించుకోవాలి. ముఖ్యంగా ఇళ్ళు కట్టుకుంటానికి కొన్ని స్థలాలు మంచివా కాదా అనేటువంటి భాగంలో శ్మశానానికి దగ్గరగా ఉన్నటువంటివి పనికిరావు అని శాస్త్రం చెప్తున్నది. కారణం ఏమిటి అంటే, శ్మశానంలో అనేకమైనటువంటి మరణాల యొక్క సంబంధించినటువంటి శవాలన్నీ కూడా అక్కడికి వస్తూ ఉంటాయి. దాన్ని దహించేటప్పుడు ఆ పొగ, అంతేకాకుండా ఆ ప్రదేశానికి దగ్గరగా ఉన్నప్పుడు అనేక మంది వచ్చి అక్కడ బాధపడటము, ఇవన్నీ అక్కడ ఉండేటువంటి మనుషులు రోజు నిత్యం చూడటం మూలకంగా వాళ్ళ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, శ్మశానం దగ్గర ఎందుకు కొనకూడదు అంటే, నిరంతరము ఒక బాధకు సంబంధించిన విషయాల్ని మనం చూడటం, అంతేకాకుండా అనేక మంది బాధపడుతున్న సంఘటనల్ని మనం తిలకించటం, అంతేకాకుండా అనేక రోగాలకు సంబంధించినటువంటి శరీరాలను తగలబెట్టేటువంటి ప్రదేశానికి మనం దగ్గరగా ఉండటం. సో చెడుకి దగ్గరగా ఉండటం మూలకంగా ఆ చెడ్డ ప్రభావము మనకి ఎప్పుడైనా మనసు బలహీనమైనప్పుడు ఆ ఇంటి యజమాని చాలా అనారోగ్యానికి గురి అవుతాడు మానసికంగా. అందువలన శ్మశానాలకి దగ్గరగా ఇళ్ళని నిర్మాణం చేయవద్దు అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది తగలపడేటప్పుడు శవాలు లేచి నిలబడతాయి. అలాంటి టైంలో ఇంట్లో పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ చూసినట్లయితే వాళ్ళు భయపడతారు, వాళ్ళు మూర్ఛపోతారు, ఒక్కొక్కసారి కింద పడిపోయి ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. అందువలన అలాంటి ప్రదేశాల్లో మనము ఇళ్ల నిర్మాణము చేయకుండా ఉండటం ఉత్తమము అని శాస్త్రం చెప్తున్నది. అంతేకాకుండా ఆసుపత్రి అంటే వైద్యాలయాలకి దగ్గరగా కూడా ఇళ్ల నిర్మాణం లేకుండా ఉంటే ఒక రకంగా మంచిది. కారణం ఏమిటంటే, అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ సంబంధించినటువంటి ప్రదేశాన్ని ఆ ఆసుపత్రి దగ్గర ఉంటుంది కాబట్టి గాలి ద్వారా ఈ మనుషులకు ఆ ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి కణాలన్నీ కూడా దగ్గరకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆసుపత్రి దగ్గర కూడా ఇంటి నిర్మాణం చేయకుండా ఉండటం మంచిది అని శాస్త్రంలో మన పూర్వీకులు, మన పెద్దలు మనకి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేశారు. మన ఆరోగ్యం కోసం, ఆరోగ్యమే మహాభాగ్యం. మీకు ఎన్ని కోట్లన్నా ఉండనివ్వండి, మీకు ఎంత బంగారం అన్నా ఉండనివ్వండి, మీ శరీరం ఎంత బలంగా అన్నా ఉండనివ్వండి, ఒక్కసారి అనారోగ్యం వచ్చిందంటే, శరీరం సృష్టించుకుపోయింది అంటే మళ్ళీ బలపడటానికి మానసికంగా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇట్లాంటివి జరగకుండా మనల్ని రక్షించడానికి మన ఇంటి నిర్మాణాన్ని, నీ ఉన్న ఇంటి లోపల నిర్మాణాన్ని చేపట్టేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో అదే వాస్తు శాస్త్రము. కాబట్టి ఇలాంటి ముఖ్య విషయాల్ని మనం చక్కగా మన జై హిందూ ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాము. ఇలాంటివి మరిన్ని తెలుసుకునే ప్రయత్నంలో మరొకసారి మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.